తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని పవర్ ఎంజాయ్ చేసిన కేసీఆర్ గారి సొంత కూతురు కవిత గారు ఇప్పుడు అదే పార్టీని కాదని కొత్త పార్టీ స్టార్ట్ చేశారన్న వార్త మామూలు బాంబు కాదు. ఇదేదో కోపంతోనో లేక ఎమోషనల్ గానో తీసుకున్న డెసిషన్ అని మీరు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే దీని వెనుక ఒక భయంకరమైన క్యాలిక్యులేటెడ్ మైండ్ గేమ్ నడుస్తోంది. అసలు తండ్రి పెట్టిన పార్టీని కాదని తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ కోసం కవిత గారు వేస్తున్న ఈ మాస్టర్ స్కెచ్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పక్కా పొలిటికల్ లీడర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయి మైండ్ బ్లాక్ అవడం గ్యారంటీ. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న నాయకురాలు సడన్ గా ఇంత పెద్ద డెసిషన్ తీసుకుందంటే ఆమె వెనుక ఎవరో ఒక పెద్ద మాస్టర్ మైండ్ ఉన్నారు, కథ మొత్తం నడిపిస్తున్నారు అన్న డౌట్ ఇప్పుడు అందరిలోనూ బలంగా ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రెషర్ నుంచి బయటపడటానికే ఇలా ఒక సింపతి కార్డ్ వాడుతున్నారా లేక ఫ్యూచర్ ఎలక్షన్స్ కోసం ఏదైనా సీక్రెట్ అలయన్స్ సెట్ చేసుకున్నారా అన్నది ఎవ్వరికి అంతు చెక్కడం లేదు. నిజంగా ఇదంతా కేవలం అపోజిషన్ ఓట్లు చీల్చడానికే వేసిన ప్లానా లేక కవిత గారు తన సొంత బ్రాండ్ తో తెలంగాణని తన గుప్పెట్లోకి తెచ్చుకోబోతున్నారా? ఇంతకీ ఈ కొత్త పార్టీ డ్రామా వెనుక ఉండి డైరెక్షన్ చేస్తుందెవరు? ఆ తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్న అసలు నాయకుడు ఎవరో తెలియాలంటే ముందు మనం ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో ఆమె ఎందుకు ముందడుగు వేశారో చాలా డీప్ గా చూడాలి. ఒకసారి లాజిక్ గా ఆలోచించండి. అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఇంకా చాలా టైం ఉంది. మరి కరెక్ట్ గా ఇప్పుడున్న ఈ భయంకరమైన ప్రెషర్ సిచ్యువేషన్ లోనే ఆమె సొంత పార్టీ ఎందుకు పెట్టాలి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే పింక్ పార్టీ లోపల ప్రస్తుతం నడుస్తున్న ఇంటర్నల్ పాలిటిక్స్ చూస్తే ఆమె పడుతున్న ఒత్తిడి ఏ రేంజ్ లో ఉందో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మొన్నటి వరకు రాష్ట్రం మొత్తాన్ని ఒక ఊపు ఊపిన వాళ్ళు ఇప్పుడు పవర్ కోల్పోవడం, దానికి తోడు ఢిల్లీ కేసులో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడటం మనందరికీ తెలిసిందే. ఇవన్నీ ఒకెత్తైతే పార్టీ లోపల ఆమె పొజిషన్ కూడా మునపటిలాగా స్ట్రాంగ్ గా లేకపోవడం ఇంకో ఎత్తు. పాలిటిక్స్ లో ఎప్పుడు ఏ అడుగు వేసినా దానికి పర్ఫెక్ట్ టైమింగ్ ఉండాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ఈ టైమింగ్ వెనుక ఏదో పెద్ద మొతలబు ఉందని చాలా సస్పీషియస్ గా అనిపిస్తుంది. ఒక పక్క అధికారంలో ఉన్న వాళ్ళు స్పీడ్ పెంచడం, ఇంకో పక్క బీజేపీ పార్టీ దూసుకుపోవడం, ఈ రెండు పార్టీల మధ్య తమ పాత పార్టీ గ్రాఫ్ కొంచెం డౌన్ అవడం చూస్తే ఆమె ఈ కొత్త రూట్ వెతుక్కున్నారా అన్న పాయింట్ ఇప్పుడు హైలైట్ అవుతుంది. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే అది రాత్రికి రాత్రి జరిగే పని కాదు. దాని వెనుక నెలల తరబడి జరిగిన గ్రౌండ్ వర్క్ పక్కాగా ఉంటుంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆమె కొంతకాలంగా పబ్లిక్ లో పెద్దగా యాక్టివ్ గా లేరు. మీటింగ్స్ లో కూడా సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు. ఆ సైలెన్స్ వెనుక ఇంత రేంజ్ లో స్కెచ్ గీస్తున్నారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒకవేళ ఇక్కడే కంటిన్యూ అయితే ఆ కేసు తాలూకా నెగిటివిటీ, ఈ రీసెంట్ ఓటమి భారం అంతా తన మీదే పడే ఛాన్స్ ఉందని బలంగా నమ్మినట్టున్నారు. అలా కాకుండా ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తే పాత ట్రాక్ రికార్డ్ పక్కకు వెళ్ళిపోయి జనాలు కొత్తగా రిసీవ్ చేసుకుంటారు కదా. ఇక్కడ బేసిక్ క్యాలిక్యులేషన్. ఇది పక్కాగా తన పొలిటికల్ కెరీర్ ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు తెలంగాణ ఆడపడుచుగా తనకంటూ సపరేట్ ఇమేజ్ ని బిల్డ్ చేసుకున్న లీడర్ సడన్ గా ఫేడ్ అవుట్ అవడం ఇష్టం లేక ఇలా సపరేట్ ట్రాక్ లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. దీనికి తోడు ప్రెసెంట్ ఉన్న పొలిటికల్ హీట్ లో అదే పడవలో ప్రయాణిస్తే తన భవిష్యత్తుకి గ్యారంటీ లేదని భయపడి ఉండొచ్చు. పాత బ్రాండ్ మీద ఆధారపడటం కంటే కొత్త ముద్ర వేసుకోవడం సేఫ్ అని డిసైడ్ అయ్యారు. ఇక్కడే ఆమె వేసిన లాజిక్ అందరికీ షాక్ ఇస్తుంది. జనాల్లో ఆ డ్యామేజ్ ని పక్కకు పెట్టి ఒక కొత్త ఎజెండాతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఆమె ఆశపడుతున్నారు. కట్ చేస్తే ఈ టైమింగ్ లో తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్నది కేవలం బయటపడడం మాత్రమే కాదు, తమ సొంత గూటిలో అసంతృప్తిగా ఉన్న నాయకులందరినీ, పక్క చూపులు చూస్తున్న వాళ్ళందరినీ తన వైపు తిప్పుకొని ఒక కొత్త ఫోర్స్ లాగా తయారవ్వాలన్న ప్లాన్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తానికి కేసులు, కోర్టులు ఇవన్నీ ఒకేసారి చుట్టుముట్టిన టైంలో ఆమె తీసుకున్న ఈ స్టెప్ నార్మల్ గా చూస్తే ఒక పెద్ద రిస్క్ లా కనిపిస్తుంది. కానీ ప్రతి రిస్క్ వెనక ఒక సాలిడ్ స్ట్రాటజీ దాగి ఉంటుందన్న పాయింట్ బేస్ చేసుకునే ఈ కొత్త ముందడుగు పడిందని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడే మనకు బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యే లాజిక్ తగులుతుంది. ఈవిడ కేవలం తనని తాను సెట్ చేసుకోవడానికి, తన ట్రాక్ ని క్లియర్ చేసుకోవడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారా లేక ఇదంతా చూస్తుంటే ఒక కోల్డ్ బ్లడెడ్ క్యాలిక్యులేటెడ్ గేమ్ లా అనిపించడం లేదా? అసలు ఈ డెసిషన్ వెనుక ఉన్నది ఎమోషనా లేక పక్కా బిజినెస్ లాంటి పాలిటిక్సా?
ఎమోషన్స్ కి పాలిటిక్స్ కి అసలు సంబంధమే ఉండదు. ఇక్కడ ప్రతి అడుగు వెనక ఒక పక్కా లెక్క ఉంటుంది. మీరు అనుకున్నట్టు ఇదేదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అయితే కాదు. ఇదంతా ఒక వెల్ ప్లానెడ్ మాస్టర్ స్కెచ్ అని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాలిటిక్స్ లో ఎప్పుడు ఒకే దారిలో వెళ్తే రిస్క్ ఎక్కువ. అందుకే ఇక్కడ ఒక సపరేట్ రూట్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. అసలు ఈ ప్లాన్ లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే పాత బ్రాండ్ మీద ఉన్న నెగటివిటీని వదిలించుకొని ఒక కొత్త సింపతి కార్డ్ ని ప్లే చేయడం. మొన్నటి వరకు జరిగిన ఇష్యూస్ వల్ల జనాలు ఒక రకమైన ఒపీనియన్ కి వచ్చేశారు. ఇప్పుడు ఆ ఇమేజ్ ని మార్చాలంటే పాత పార్టీలో ఉండి ఎంత కొట్టుకున్నా అది వర్కౌట్ అవ్వదు. అందుకే తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తండ్రి చాటు బిడ్డ అన్న ట్యాగ్ లైన్ నుంచి బయటపడి తన సొంత డెసిషన్ తానే తీసుకోగల ఒక ఇండిపెండెంట్ లీడర్ లాగా ప్రొజెక్ట్ అవ్వచ్చు. ఇది పక్కాగా ఫ్యూచర్ లో తన పొలిటికల్ గ్రాఫ్ ని పెంచుకోవడానికి వేసిన ఒక పెద్ద ఎత్తుగడ. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సపరేట్ పార్టీ పెట్టడం వల్ల ఫ్యూచర్ లో అలయన్స్ సెట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడున్న మెయిన్ పార్టీకి కొన్ని అడ్డంకులు ఉండొచ్చు, కొన్ని పార్టీలతో కలవడం కుదరకపోవచ్చు. కానీ ఒక కొత్త ఎంటిటీ లాగా వెళ్తే ఎవరితోనైనా చేతులు కలపడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకవేళ రేపొద్దున సెంటర్ లో ఉన్న పెద్దలతో ఏదైనా డీల్ కుదుర్చుకోవాలన్నా లేక స్టేట్ లో ఇంకో కొత్త ఫోర్స్ తో కలవాలన్నా ఈ కొత్త పార్టీ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఇది ఒక రకమైన పొలిటికల్ బఫర్ స్ట్రాటజీ అని చెప్పాలి. ఒక పక్క మెయిన్ పార్టీ తన పనులు తాను చేసుకుంటూ పోతుంది. ఇంకో పక్క ఈ కొత్త పార్టీ ద్వారా వెరైటీ డీల్స్ సెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఓటు చీలిక అనేది ఇక్కడ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అపోజిషన్ ఓట్లను డివైడ్ చేసి ఆ బెనిఫిట్ ని ఇండైరెక్ట్ ఎవరికి అందేలా చేయాలి అన్నది కూడా ఈ మాస్టర్ ప్లాన్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. నిజానికి పాలిటిక్స్ లో సింపతి అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. తనని అందరూ టార్గెట్ చేస్తున్నారని, ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇబ్బంది పెడుతున్నారని పబ్లిక్ లోకి ఒక గట్టి మెసేజ్ పంపగలిగితే జనాలు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఈ సింపతిని క్యాష్ చేసుకోవడం కోసమే ఈ కొత్త ప్లాట్ఫామ్ ని రెడీ చేసుకుంటున్నారు. అంతేకాకుండా తమ పార్టీలో ఉన్న అసంతృప్తి నాయకులను కూడా బయటికి వెళ్లకుండా తన వైపు తిప్పుకోవడానికి ఇది ఒక మంచి షెల్టర్ లాగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది పార్టీ లోపల పార్టీ అన్నమాట. ఇలాంటి క్యాలిక్యులేటెడ్ మూవ్స్ వేయడంలో ఆ ఫ్యామిలీకి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా ఇంత కాదు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఒకేసారి ఇలాంటి బాంబ్ పేల్చారంటే దీని వెనక ఎంత పెద్ద హోంవర్క్ జరిగిందో మనం ఊహించుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇంత పెద్ద పార్టీ పెట్టాలంటే దానికి కోట్లలో ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఒక పెద్ద సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వాలి. ఒంటరిగా ఒక లీడర్ ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే అది కేవలం తన సొంత ఆలోచనేనా లేక తన వెనక నుండి నడిపిస్తున్న ఏమైనా ఇన్విజిబుల్ హ్యాండ్స్ ఉన్నాయా? అసలు ఈ సెటప్ అంతా చేయడానికి కావాల్సిన ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ గైడ్స్ ఎవరో తెలిస్తే మాత్రం మీరు అసలు నమ్మలేరు. అసలు కవిత గారిని ముందు పెట్టి వెనక నుంచి చక్రం తిప్పుతున్న ఆ మిస్టీరియస్ పర్సన్స్ ఎవరు? ఆ పవర్ఫుల్ మనుషుల గురించి తెలిస్తే ఈ స్టోరీ మొత్తం ఒక కొత్త యాంగిల్ కి వెళ్ళిపోతుంది. అసలు ఈ పార్టీ వెనుక ఉన్న ఆ ఇన్విజిబుల్ హ్యాండ్స్ ఎవరో తెలుసుకోవాలంటే మొన్న ఏప్రిల్ 25న మెడ్చల్ జిల్లాలో జరిగిన ఆ సీన్ ఒకసారి చూడాలి. అక్కడ ఆమె మాట్లాడిన మాటలు, కేసీఆర్ గారి మీద చేసిన కమెంట్స్ చూస్తే ఎవరికైనా బుర్ర తిరిగిపోవడం గ్యారంటీ. తన తండ్రి సోల్ లేని మనిషి అని, ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయారని డైరెక్ట్ గా అటాక్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ మనకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. సొంత తండ్రి మీద అంత ధైర్యంగా యుద్ధం ప్రకటిస్తున్నారు అంటే ఆమె వెనుక ఎవరో ఒక పెద్ద పవర్ ఉండి నడిపిస్తున్నారని పక్కాగా అర్థమవుతుంది. కొందరేమో ఇది బీఆర్ఎస్ పార్టీని సేవ్ చేయడానికి తండ్రి కూతుర్లు ఆడుతున్న డ్రామా అని అంటుంటే, మరికొందరేమో సెంటర్ లో ఉన్న పెద్దల సపోర్ట్ తోనే ఈమె ఇలా విడిపోయి కొత్త పార్టీ పెట్టారని గట్టిగా వాదిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు పెట్టడం వెనుక కూడా ఒక పక్కా పొలిటికల్ మైండ్ గేమ్ ఉంది. ఎందుకంటే ఒరిజినల్ టీఆర్ఎస్ సెంటిమెంట్ ని మళ్ళీ వాడుకొని బీఆర్ఎస్ కి ఉన్న ఆ పాత ఓట్ బ్యాంక్ ని తన వైపు తిప్పుకోవడమే ఈ మాస్టర్ ప్లాన్ లో మెయిన్ పాయింట్. నిజంగా ఈ కొత్త పార్టీ రాకతో తెలంగాణ పాలిటిక్స్ లో ఒక భయంకరమైన మార్పు రాబోతుంది. ఇప్పటి వరకు ఉన్న ట్రయాంగులర్ ఫైట్ కాస్త ఇప్పుడు ఇంకో కొత్త మలుపు తీసుకుంది. 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉచిత విద్య మరియు వైద్యం అందిస్తామని ఆమె ఇస్తున్న ఈ 5 సూత్రాలు ఎజెండా చూస్తుంటే యూత్ ని మరియు రైతులను టార్గెట్ చేసి ఓట్లు కొల్లగొట్టాలని క్లియర్ గా కనిపిస్తోంది. దీనివల్ల మెయిన్ గా దెబ్బ పడేది ఎవరికంటే అది ఖచ్చితంగా పాత పార్టీకే. ఓట్లు చీలిపోతే అది ఇండైరెక్ట్ గా అపోజిషన్ పార్టీలకి
లాభం చేకూరుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తండ్రిని దెబ్బకొట్టి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడమే కాకుండా స్టేట్‌లో ఉన్న పాలిటిక్స్ మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకోవాలన్నది ఆమె ప్లాన్‌లా కనిపిస్తుంది. ఈ మూవ్ వల్ల వచ్చే ఎలక్షన్‌లో ఎవరు గెలుస్తారన్నది పక్కన పెడితే తెలంగాణ గడ్డ మీద మాత్రం ఒక పెద్ద పొలిటికల్ సునామీ మొదలైందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ట్విస్ట్ ఏంటంటే పార్టీ లోపల జరిగిన ఆధిపత్య పోరులో భాగంగానే ఆమెను బయటికి పంపించేశారా? లేక తానే ప్లాన్ ప్రకారం బయటికి వచ్చేశారా? అన్నది ఇప్పటికీ సస్పెన్సే. హరీష్ రావు గారు, సంతోష్ కుమార్ గారు తన పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారని ఆమె చేసిన ఆరోపణలు చూస్తుంటే ఇది కేవలం రాజకీయ పోరు మాత్రమే కాదు, ఒక పెద్ద ఫ్యామిలీ వారని కూడా అర్థమవుతుంది. ఈ గొడవల్లో పడి అసలు తెలంగాణ సెంటిమెంట్ పక్కకు పోయి పవర్ కోసం జరుగుతున్న ఈ కొత్త నాటకంలో జనాలు ఎవరి వైపు నిలబడతారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఈ కొత్త పార్టీ సక్సెస్ అయ్యి ఆమె నిజంగానే తెలంగాణ ఆడబడుచుగా మళ్ళీ పవర్ లోకి వస్తారా? లేక ఈ మాస్టర్ ప్లాన్ కాస్త రివర్స్ అయ్యి ఆమె పొలిటికల్ కెరీర్ కే ఎండ్ కార్డ్ పడుతుందా అన్నది చూడాలి. మొత్తం స్టోరీ చూశారు కదా. ఇది కేవలం ఒక కొత్త పార్టీ పెట్టడం మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాల చరిత్రలోనే ఒక పెద్ద మైండ్ గేమ్. కవిత గారు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎన్నో సీక్రెట్స్, ఎంతో పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఉంది. తన తండ్రి వారసత్వాన్ని కాపాడుకుంటూనే తనకంటూ ఒక కొత్త బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవాలని ఆమె వేసిన ఈ స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో టైమే చెప్పాలి. ఒక పక్క ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంకో పక్క పొలిటికల్ స్ట్రాటజీల మధ్య నలుగుతున్న ఈ కథలో విన్నర్ ఎవరో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ గేమ్ వల్ల స్టేట్ లో ఉన్న మిగతా పార్టీలకు మాత్రం గట్టిగానే చెమటలు పడుతున్నాయి. ఏది ఏమైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనడానికి ఈ ఇన్సిడెంట్ ఒక పెద్ద ఎగ్జాంపుల్. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కవిత గారు పెట్టిన ఈ కొత్త పార్టీ నిజంగా తెలంగాణలో మార్పు తెస్తుందా, లేదా కేవలం ఓట్లు చీల్చడానికే పరిమితం అవుతుందా? మీ మనసులో ఏముందో కింద కమెంట్స్ బాక్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ మరియు ఇన్వెస్టిగేటివ్ విషయాల కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మీకు ఎక్కడ దొరకని అసలు నిజాలు మరియు లాజిక్స్ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. స్టే ట్యూన్డ్.